సనాతన స్పెక్ట్రమ్ కార్యక్రమానికి స్వాగతం. మన స్టూడియోలో ఉన్నారు హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారన్ రమణమూర్తి గారు. నమస్తే రమణమూర్తి గారు. నమస్తే రమణమూర్తి గారు, అసలు సాయిబాబా హిందువే కాదు, సాయిబాబాను హిందువులు మొక్కకూడదు, ఈ ఆర్గ్యుమెంట్ తోటి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పెద్ద ఒక గొడవ రభస జరుగుతుంది. దానిపైన కామెంట్ చేయమంటే ఏం చేస్తారు? ఇది ఎప్పటి నుంచో దశాబ్దానికి పైగా నడుస్తున్నటువంటి గొడవ, ఎప్పటికీ నడుస్తుంది కూడా. ఎందుకంటే ప్రాబ్లం సాయిబాబా దగ్గర ఉంది. సాయిబాబా దగ్గర ఎందుకంటే సాయిబాబా ఇవాళ హిందూ మతోన్మాదులకి డైజెస్ట్ కానటువంటి ఆ గొంతులో వెలగపండు చిక్కుందంటారు కదా, అలాంటి మనిషి ఆయన. మతోన్మాదులు వాళ్ళు మింగలేరు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో దానికి ఎగ్జాక్ట్ ఆయన వ్యతిరేకంగా చెప్పాడు. హిందువులు ముస్లింలు హిందూ బాయి హిందువులు ఇటు ఉండాలి, ముస్లిమ్స్ అటు ఉండాలని, ముస్లిమ్స్ని గెంటేయాలి, కన్వర్ట్ చేయాలి, ఇదే కదా వీళ్ళ బాధ అంతా కూడా. హిందువులు ముస్లింలు కలిసి ఉండాలి, హిందువులు ముస్లింలకి సబ్కా మాలిక్ ఏకన ఆయన చెప్పాడు. హిందువులు ముస్లింలు దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. అలాగే కులం ఉండాలి, ఏది ఎక్కడ దాకా వచ్చినా సరే ఇంట్లో కులం అనే దాకా వచ్చారు. ఇంట్లో కులం ఉండబట్టే కదా ప్రణయ్ని చంపేసింది. ఇంట్లో కులం బయట హిందువులు అనే దాకా వచ్చారు. కులాన్ని పోవాలని ఇప్పటికి కూడా అనట్లేదు, చెప్పే పరిస్థితి లేదు వాళ్ళకి. గడప లోపల కులం, అవును, గడప దాటితే హిందువులం, కులాన్ని మాత్రం వదిలి పెడతలేరు. గడపలో కులం ఉండబట్టే ప్రణయ్ చచ్చిపోయేటట్టు. అయితే ఈ దౌర్భాగ్యం, ఈ కులాన్ని సాయిబాబా గారు అస్సలు ఇంత కూడా పట్టించుకోలేదు. ఉన్నవాడు లేనివాడు అనే తేడా పట్టించుకోలేదు. కంప్లీట్ గా గొప్ప తత్వంలో బతికాడు. ఇప్పుడు మన వీక్షకులకి ఒక షాకింగ్ విషయం చెప్తానండి. ఏమిటంటే షిరిడి అనేటువంటిది ఒక గ్రామం కాదు. రహతా అనేటువంటి గ్రామానికి మాలపల్లె షిరిడి. రహత అనే గ్రామానికి మాలపల్లె అంటే ఇప్పుడు ఏంటి చూడండి మీరు. అంటే ఇప్పుడు ఒక మాలపల్లిని ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి దివ్య క్షేత్రంగా మార్చారు. ప్రపంచ ప్రఖ్యాతం. ఇది తిరుపతితో పోటీ పడేటువంటి స్థాయిలో షిరిడీకి వెళ్ళింది. కోట్ల మంది వెళ్తున్నారు. ఆ స్థాయికి తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు షిరిడి సాయిబాబా. ఇది అసలు మంట. ఆయన షిరిడి, ఆయన ఒక ఫకీరు. ఆయన నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ షిరిడి గ్రామంలో అక్కడ పుట్టలేదు ఆయన. అక్కడ కాకపోతే ఇంకెక్కడైనా సెటిల్ కాగలిగాడు. ఎక్కడ పోయినా ఆయన ఎవరు కాదు. కానీ ఒక మాలపల్లిని ఎంచుకున్నాడంటేనే మీరు ఆ మనిషి దగ్గర ఉన్న తత్వాన్ని చూడండి. మొట్టమొదట షిరిడి సాయి గారిని ఆయన కనిపించినప్పుడు ఆవో సాయి అని, సాయి అనే పేరు వేరే వాళ్ళు పిలిచారు. ఆయన పెట్టి నా పేరు సాయిబాబా అని ఆయన చెప్పలే, ఆవో సాయి అని పిలిచారు. ఈ సాయి అని పిలిచినటువంటి వ్యక్తి మహల్సాపతి. ఆయన ఒక బీసీ కంసాలి. అర్థమైంది. అంచేత ఒక మాలపల్లెలో ఉన్నాడు. ఆయన చుట్టూ బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, అణగారిన ప్రజలు ఉన్నారు. ఆ సమయానికి భారతదేశంలో వాళ్ళకి ఎటువంటి ఆధ్యాత్మికత లేకుండా తలుపులు మూసివేయబడ్డాయి. మనం మొన్న చెప్పుకున్నాం 1947లో షిరిడీకి సమీపంలో ఉండేటువంటి విఠోబా ఆలయంలో కూడా దళితులకు ప్రవేశం లేదు. 47లో తిరుపతిలో కూడా దళితులకు ప్రవేశం లేదు. భయ సూర్యనమూర్తి గారు తెరిపించాడు. విఠోబా ఆలయాన్ని సాణి గురూజీ తెరిపించాడు. మధురై ఆలయాన్ని కక్కన్ గారు సత్యాగ్రహం చేసి తెరిపించాడు. ఈ పోరాటాలు నడిస్తే ఇప్పుడు ఉన్న హిందూ మతాన్ని చూసి ఊహించుకుని చెప్తే లాభం లేదు. నీకు మతం లేదు, నీకు దేవుడు లేడు, నీకు చదువు లేదు, నీకు ఏ రకమైనటువంటి వికాసం లేదు, నీకు ఏ రకమైన మనిషి అనే గుర్తింపు లేదు అనే పరిస్థితిలో ఉండగా సాయిబాబా వచ్చి ఆయన భిక్ష 5 గృహాలు అడుక్కునేవాడండి. మాలపల్లిలో ఉండేటువంటి వాళ్ళు మాలలే, మహర్లు. ఆయన 5 ఇళ్లలో చేసిన భిక్షాటన వారి దగ్గరే చేశాడు. ఈ విషయాన్ని ఎక్కడైనా మనకి చర్చలోకి రావడం లేదు. ఇది రావాలి ఈ విషయం. అంటే ఆయనకి ఆ తేడా లేదు. అంటే మాలల్నితో ఉన్నటువంటి దేవుడి కింద లెక్క. వాళ్ళందరికీ ఆయన ఇగో రామాయణం చదువుకోండి, భాగవతం, హిందువులైతే రామాయణం చదువుకోండి, భాగవతం చదువుకోండి, లేకపోతే విష్ణు సహస్రనామం చదువుకోండి అని చెప్పేవాడు. ముస్లిమ్స్ అయితే మీరు ఖురాన్ చదువుకోండి, పద్ధతి ప్రకారం ఉండండి, దైవనామాన్ని స్మరించండి అని చెప్పేవాడు. ఆయన దగ్గర కులభేదం లేదు. బ్రాహ్మణుని బ్రాహ్మణుడు నువ్వు వస్తున్నావు, నేను ముస్లింని ఇక్కడ కూర్చుని ఉన్నాను, నేను మిలేచుడిని అని బెదిరించేవాడు. అలాంటివన్నీ కూడా మనకు సచరిత్రలు కనిపిస్తాయి. నువ్వు ఎవడో సద్బ్రాహ్మడు కదా, నువ్వు ఫీల్ అయిపోతున్నావు ఉంటావు కదా అని. ఆ తత్వాన్ని వదులుకున్నటువంటి బ్రాహ్మణులు ఆయన చుట్టూ చేరారు. కొందరు, అందరూ బ్రాహ్మణులు కాదు. వాళ్ళు కూడా ఎంతగా ఆ తత్వాన్ని వాళ్ళు కులతత్వాన్ని దూరం పెట్టి, వర్ణాశ్రమ ఈ ఆధిపత్యవాదాన్ని పక్కన పెట్టి అందరూ ఒకటి అనేటువంటి దాకా ఎక్కడ వెళ్ళారంటే దాసగణు అనేటువంటి ఆయన యొక్క శిష్యుడి యొక్క రచనలు చూస్తే మనకు అది కనిపిస్తుంది. నేను విజయవాడలో 10 సంవత్సరాల క్రితం దాసగణు రాసింది ప్రింట్ చేశాను.
దాసగణం. దాసగణ బ్రాహ్మడు కానీ ఎక్కిరిచ్చాడు. ఏమిటి ముఖం నుంచి బ్రాహ్మణుడు పుట్టారా, ముఖం నుంచి చీవుడును గళ్ళ అవన్నీ వస్తాయి, వాటిలో క్రిములు ఉంటాయి అవే మీరు అని అడిగాడు. ముఖం నుంచి రావడం ఏంటి, సిగ్గులేదా మీకని. ఇట్లాగా కులాధిపత్యాన్ని దాని బేసిస్ ని బద్దలు కొట్టినటువంటి వ్యక్తులు షిరిడి సాయిబాబా దగ్గర తయారయ్యారంటే అటువంటి ఫైర్ ఆయన దగ్గర ఉందనేది మనం గమనించాలి. ఆయన అందరూ సమానమే, ప్రాణులంతా సమానమే. డబ్బును వాడు వస్తే పీటలు వేసి వాళ్ళని మంత్రుల్ని రప్పించుకుని దాన్ని ఏమంటారు జన్మదినోత్సవాలు జరిపించుకునేటువంటి బాబాలకి సాయిబాబాకి సంబంధం లేదు. సాయిబాబా డబ్బును వాడు వస్తే ఆ రోజు దుమదమలాడుతూ ఉండి నువ్వు వస్తే వచ్చావు దూరంగా ఉండు, నేను వెళ్ళి బుస్ట్ అడుక్కోవాలని బయటకు వెళ్ళిపోయాడు. అంటే నువ్వు కోరితే కోట్ల రూపాయలు పక్కన పెట్టగలిగిన వాడు ఉన్నాక నువ్వు ఎందుకు వెళ్ళాలి అంటే ఆయనకి డబ్బు తేడాలు ఏం లేదు, మనుషుల మధ్య ఏ తేడా లేదు. ఎప్పుడు కూడా ఆయన విభేదాన్ని సృష్టించే మాటలు మాట్లాడలేదు. ఇది ఎట్లా నచ్చుతుందండి ఎవరికైనా?